నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైసీపీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టీడీపీలోకి వెళ్ళడానికి చూస్తున్నారని మనకు కథనాలు వినిపిస్తున్నాయి. అలాగే రాజంపేట, తిరుపతి, అరకు ఎంపీలు అయితే బీజేపీలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని మనకి తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం? ఒకవేళ వాళ్ళు వెళ్తున్నట్లయితే ఆ పార్టీలు వీళ్ళని స్వాగతం పలుకుతాయా ఏంటి? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడ్జమిలి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. సో వైసీపీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఎమ్మెల్యేలేమో టీడీపీలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, ఎంపీలేమో బీజేపీలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారని కథనాలు వినిపిస్తున్నాయి. ఇదే వాస్తవం అయితే అది ఎంతవరకు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు? అంటే అప్పుడే ఉండదండి, వాళ్ళు అనుబంధంగా పనిచేస్తారు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి రమ్మంటే రాకుండాను అతను మాట్లాడకుండా చేస్తారు. మెల్లగా ఇప్పుడు పడవ ఒకేసారి ఒడ్డుకెళ్ళిపోదు కదా. మీకు కోదరి జిల్లా వాళ్ళు కదా, మీ కాలంలో తెలుసు కదా. అక్కడ ఆపమంటే ఏం చేస్తాడు, అక్కడ ఎక్కడి నుంచో మెల్లగా లాక్కుండా వచ్చి అప్పుడు తీసుకొస్తాడు. అలాగే ఇల్లు కూడా మెల్లమెల్లగా వెళ్ళి చేరతారు అక్కడికి. అప్పుడు ఇవాళ దుకాణం సర్దారు. జగన్మోహన్ రెడ్డి ఎంత హింస పెట్టాడో అంత హింస పెట్టేస్తారండి. ఎవడో సంతోషంగా లేడండి. ఈ రకమైన ల్యాండ్ స్లైడ్ విక్టరీ అవతలకి వచ్చిందంటే దానికి కారణం అసలు చరిత్రలో ఉందా? ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేదు ఇలాగా. రామారావు గారి పార్టీ రామారావు గారి ఆధ్వర్యంలో 94లో కూడా ఈ రకమైన విజయం రాలేదు. అప్పుడు ల్యాండ్ స్లైడ్ విక్టరీయే. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీకి. అప్పట్లో మిత్రపక్షాలకు, వామపక్షాలకు 36 సీట్లు గెలిచారు, 33 సీట్లు గెలిచారు, 33 సీట్లు గెలిచారు వామపక్షాలు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు ఇది ఒక అలవాటు, వాళ్ళు చేసిన అలవాటు, అందరూ నేర్పిందే ఇది. ఎవరు ఇప్పుడు అధికార పక్షం వైపుకి చూస్తారు, డెఫినెట్గా పోతారు. కడప ఎంపీకి ఇప్పుడు ఆ ఎంపీలు ఎలాగే పోతారు, బీజేపీ వాళ్ళకి అవసరమైన కూడా తీసేసుకుంటారు. మరి కడప ఎంపీ జైల్లో పోతాడు. అదే జైలుకి వెళ్ళడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఇప్పుడు జగన్ పోతాడా? జగన్ ఎలా పోతాడంటే ఇప్పుడు వాళ్ళు పెట్టింది వాళ్ళు తగులుకుంటుంది. ఇప్పుడు 17A తీర్పు అలాగ ఉంది పెండింగ్లో, అవునా? తీర్పు రిజర్వ్ అయి ఉంది. అది రిజర్వ్ అయి ఉండగానే వేస్తారు లోపల. దీని మీద అతను ఆల్రెడీ A1గా ఉన్నాయి అన్నీ మళ్ళీ మొదటి నుంచి విచారణ చేస్తారంట. ఈ 5 ఏళ్ళు చేసిన అన్యాయాల మీద 2 జన్మలు సరిపడగా శిక్ష పడుతుంది అతనికి. మీరు ఏదన్నా ఇప్పుడు చేసినప్పుడు వాళ్ళు చాలా బాగుంది అనిపించవచ్చు. సపోజు నేను ఉన్నాను, మన నలుగురు ఉన్నాం కదా అని ఎవడో వచ్చినాడని ఆ డెప్ మీద లాగేసామనుకో, ఆడు ఇంటికి వెళ్ళి ఎవరందరినీ తీసుకొస్తే ఏ పుట్లో ఏముందో తెలవాలి కదా. ఇప్పుడు ఏదో సినిమాలో అంటాడు, ఒక అమ్మాయిని వేధిస్తాడు ఎవడో, గోపీచంద్ సినిమా. ఎవరినన్నా నువ్వు టచ్ చేసినాడు ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మ బాబు అన్నయ్యలే కదా, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటాడు, ఒకడు దోలు తీర్చేస్తాడు, జాగ్రత్తగా ఉండి అంటాడు. ఏంటండి ఈ సినిమా గోపీచంద్ సినిమాలో ఉన్నాయి. అలాగా జగన్మోహన్ రెడ్డి లేకపోతే వీళ్ళందరూ మాకు అధికారం ఉంది కదా అని వాళ్ళు ఇష్టం రెచ్చిపోయారు. ఎవరిని కెలిగితే ఎక్కడ స్విచ్ చేస్తే ఎక్కడ లైట్ వెలుగుద్ది అనేటువంటి చూసుకోవాలి. అధికారం శాశ్వతంగా ఉంటుందా? ఇది కర్మ అండి, కర్మ సిద్ధాంతం. నువ్వేమిచ్చావు అదే అవుతుంది నీకు. ఈయన జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు, నాకు అధికారం శాశ్వతం అనుకున్నాడు, కక్ష సాధిద్దామని చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాను అనుకున్నాడు. వాళ్ళు ఖాళీ చేసేస్తాను నేను, అంటే సిటికేస్తే ఖాళీ అయిపోద్ది నీ పార్టీ అన్నాడు. వీళ్ళు సిటికే ఎక్కలేకుండా ఖాళీ అయిపోయింది. జనమే ఊటి చెప్తే అతను పారేశారు. ఎందుకంటే నీ చేష్టలు, నీ పరిపాలన, నీ ముఖం చూస్తే ఆనందదాగినట్టు ఉంటుందని చెప్పినా లేదు నేను. ఎన్నిసార్లు చెప్పిన మీ దగ్గర నేను, మీటింగులకే పారిపోతున్నారు జనం, ఇటు ఓటు ఎందుకు వేస్తారన్నాను నేను. నువ్వు మీటింగ్ పెట్టావు, పలావ పెట్టావు, ట్రాన్స్పోర్ట్ ఇచ్చావు, డబ్బులు ఇచ్చావు, బతిమాలు, బెదిరించావు కూడా, అయినా కానీ నీ మీటింగ్లో నువ్వు చెప్పి తింటలేదు, నీ ఓటు వేస్తారా? సిగ్గు లేకుండా మేమే గెలుస్తాం, 175 అని చెప్పి మాట్లాడారు. సింపుల్ లాజిక్ కదా అది. 5 నిమిషాలు పగలు చేయట్, మీరు ఆడపిల్లని చెప్తున్నాను నేను, పగలు చేయట్టుకుంటే రాంది, రాత్రి కన్ను కొడితే వస్తుందా? కనపడద్దా దాన్ని కన్ను కొట్టినట్టు? అవునే కదా. ఇది నా నాటు సామెత, పల్లెటూరులో చెప్పుకుంటారు ఈ సామెత ఇలాంటి దాని గురించే. ఇప్పుడు ఆ మీటింగుల్లో ఇంత డబ్బు ఇచ్చి తీసుకెళ్ళి ఎన్ని చేసి బతిమాలి మాట్లాడితేనే పారిపోయిన జనం ఈయన మళ్ళీ ముఖ్యమంత్రిగా ఓటేస్తారో వచ్చి
ఈ మాట నేను మా ఊరెళ్తా అంటే అవునరా బాబు, పగలు చేయట్టుకుంటే రాలేదు కానీ రాత్రి కనుకొడతా అవుతుందా, ఏటైది పిచ్చోళ్ళు వైనాట్ 175 గట్టా అనకూడదు అని చెప్పి తిరిగి నాకు చెప్పారు వాళ్ళు. చేత వాళ్ళు ఎప్పుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎదటి వాళ్ళని గౌరవించి, నీ కోపం వస్తే పర్టికులర్ పాయింట్ మీద నువ్వు నిలదీయి, తప్పులేదు. మీరు తప్పు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం పాపం చేశాడని, ఆయన ఏదో ప్రజల కర్మగాలే ఆయన ఓడిపోయాడు. ప్రజల కర్మగాలే వాళ్ళు ఓడించుకున్నారు, తెలుసుకున్నారు. పనివాడిని వదులుకుని పనికిమాలినాడు తెచ్చుకున్నారో బాబు అనుకున్నారు. ఈ దెయ్యాన్ని తెచ్చుకున్నారో బాబు, ఈ దెయ్యాన్ని ఎప్పుడు తరిమేద్దామని చూశారు. అలాగే గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఒకటేమో జగన్మోహన్ రెడ్డి, ఆయన ఎలాగో పార్టీ వైఎస్ఆర్సీపీ వీడు రాలేరు. సో 10 మందిలో ఆల్మోస్ట్ సగం మంది పైగానే టీడీపీలోకి చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ నేతల్ని కలవడానికి కూడా ట్రై చేస్తారు. వాళ్ళు ఆల్రెడీ ఎలక్షన్ ముందు నుంచే ట్రై చేస్తున్నారు. బాబు మీకు మా గొడవలు వద్దురా బాబుని భయం వేసేస్తుంది వాళ్ళకి. ఇప్పుడు చంద్రబాబు గారు ఊరుకున్నా జనం ఊరుకునేలా లేరు. ఇప్పుడు నీకు ఛానల్స్ బంద్ చేస్తారు తెలుసా, 10 టీవీ, ఎన్టీవీ, TV9, సాక్షి టీవీ బంద్ అయిపోయింది అక్కడ ఆంధ్రాలో, రావట్లా. వీళ్ళు ఏం చెప్పలేదు, ఇంకా ప్రమాణ స్వీకారం వాళ్ళు వీళ్ళు ఎవరికి ఏం చెప్పలేదు. అక్కడ ఎంఎస్ఓ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే చిచ్చి వాళ్ళ మీద అసహ్యం వచ్చేసింది వాళ్ళకి. ఇప్పుడు ప్రధానమైన ఛానల్ రానివ్వకుండా వాళ్ళు కడుపు కొట్టారు. ఒక పక్క నుంచి కస్టమర్ల నుంచి ప్రెజరు, మాకు అవి రాబోతే మీకు కేబుల్ కట్ చేసుకుంటే మాకు వద్దని వారు, వాళ్ళ ఆదాయం పోతుంది. ప్రజలు ఈడవడం ఆపడానికి ఇప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా లేపాడుతున్నారు. పైగా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం అయినా కానీ వీళ్ళు తీరు మార్చుకోలేదు. ఇంకా సిగ్గు లేకుండా అలా చేశారు. ఈవీఎంలు ఇవన్నీ మాట్లాడుతున్నారు, చెప్పు తీసుకొట్టాల. ఈవీఎంల మేనేజ్మెంట్ నిజంగానే ఉంటుంది, ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ విషయంలో ఈవీఎంలో వాడాల్సిన అవసరం లేదు, వీళ్ళు జనమే తరిమేస్తుంటే. అంచేత అలా సాక్షి పేపర్ 12 లక్షలు సర్క్యులేషన్ పడిపోయిందంటే ఒకే రోజు. కొట్టి చంపేస్తాం, ఎవరైనా కనపడినట్టు తొక్కేస్తామని చెప్పారంట అధికారులు, ఎవరి దగ్గర కనిపించిందంటే. ప్రభుత్వ ధనంతో కొనిపించి ఇన్ని ఓవర్ యాక్షన్ చేసి దోచేసుకున్నారు. వాళ్ళకి ఏం లోటని డబ్బులు దోచేసాడు ప్రజలది. అంటే ఈ గెలిచిన ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు టీడీపీలోకి వస్తాను అంటే ఒప్పుకుంటారా? అసలు చంద్రబాబు గారు యాక్సెప్ట్ చేస్తారా? అది నేనైతే ఇప్పుడు వాళ్ళకి అవసరం లేదు, తీసుకోరనుకుంటున్నాను. అలా పడి ఉండంటారా, నోరు మూసుకొని అని చెప్తారు. మీరు వద్దన్నా కానీ మేము మీకు చేయంటామండి అంటే సరే అంటే అని అంటారు, అంతే. కాబట్టి తీసుకోరు. వాళ్ళకి కొండ వేసి మాత్రం కాకారు, అవసరం లేదు వాళ్ళకి. ఓకే. సో మరి బీజేపీలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంది? బీజేపీకి ఎంపీలు పోతారు, వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి అవసరం కదా. పైన పర్టికులర్ పేర్లు కూడా వినపడుతున్నాయి, అరకు, తిరుపతి, రాజంపేట. వాళ్ళు వెళ్ళిపోతారు. ఒకవేళ బీజేపీ వాళ్ళు ఇద్దరిని మీరు వద్దనగా మీకు ఉమ్మంకాడ ఉంటాం కానీ ఇందులో ఉండమని చెప్తారు. ఓకే. సో అటు వైసీపీ నుంచి గెలిచినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా వేరే వేరే అసలు మీకు ఆ పార్టీని నేరుగా మూసేసి, ఇప్పుడు మీరు క్లియరెన్స్ సేల్ పెడతారా, ఆషాఢ మాసం అప్పుడప్పుడు పెడతారు కదా, డిస్కౌంట్లు ఇచ్చి, లేకపోతే ఒక్కొక్క సీజన్లో క్లియరెన్స్ సేల్ అని పెడతారు. అప్పుడు మీరు లాస్ట్లో వెళ్ళారు ఇంకా అయిపోయినాయండి అని షాప్ పెట్టేస్తారు కదా, అలా కట్టేయాలి అతను. సో మరి చూద్దామండి. ఇప్పుడైతే వినిపిస్తోంది ఎంపీలు 3, అలాగే ఎమ్మెల్యేలు 5 వైసీపీ నుంచి బయటికి రావడానికి చూస్తున్నారు అని. మరి అది ఇంకా ఎక్కువ పెరుగుతుందా, అసలు ఏం జరుగుతుందని అసలు